హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు చెప్పు మామ యూట్యూబ్ ఛానల్. రీసెంట్గా మాకు జరిగిన ఒక ఫైనాన్షియల్ ఫ్రాడ్ గురించి మీకు చెప్పాలనుకున్నా. ఎందుకంటే మాలాగా మీరు మోసపోవద్దండి. ఈ ఫ్రాడ్ లాస్ట్ సండే 30 మార్చ్లో జరిగింది. ఈ ఫ్రాడ్ మెయిన్గా మార్కెట్స్లో జరుగుతుంది. మార్కెట్లో ఫోన్పే, భారత్ పే, పేటిఎం స్కానర్లు చేస్తామని కొంతమంది వస్తున్నారు. అట్లానే లాస్ట్ సండే మా దగ్గరకు ఒక అతను వచ్చాడు. భారత్ పే స్కానర్ చేస్తామని వచ్చిండే. సరే చేయండి, నా మొబైల్ అతనికి ఇచ్చాను. తను స్కానర్ క్రియేట్ చేశాడు. క్రియేట్ చేసి ఒక ₹1 దానికి సెండ్ చేయమన్నాడు. నేను ఓకే అని నా మొబైల్ తీసుకొని ఒక ₹1 దానికి సెండ్ చేసే టైంలో తను నా పిన్ చూశాడు. పిన్ చూసి నీ మొబైల్ని సౌండ్ బాక్స్తో కనెక్ట్ చేయాలని నా మొబైల్ అడిగాడు. అదే టైంలో నా దగ్గర కస్టమర్స్ వచ్చారు. నేను గిరాకీ ఇద్దామని అతనికి మొబైల్ ఇచ్చి నేను కస్టమర్స్తో గిరాకీ ఇచ్చే ఒక వితిన్ 50 సెకండ్స్లో 55,000 అతను ఒక జీపే స్కానర్కి సెండ్ చేసుకున్నాడు. సెండ్ చేసుకొని నా మొబైల్ నాకు ఇచ్చేసి ఏదైనా డౌట్ ఉంటే నాకు ఫోన్ చేయాలని ఒక ఫేక్ ఫోన్ నెంబర్ కూడా ఇచ్చాడు. ఫోన్ నెంబరు, ట్రాన్స్ఫర్ చేసుకున్న మనీ స్క్రీన్ షాట్స్ మీకు కార్నర్లో డిస్ప్లే చేస్తాను, ఒకసారి చూడండి. ఈ ఇన్సిడెంట్ జరిగిన వెంటనే నేను 1930 కాల్ చేయడం వల్ల నా మనీ హోల్డ్ అయింది. ఇన్ కేస్ మీకు ఇలానే జరిగితే 1930 అనే నెంబర్కి కాల్ చేస్తే మీ మనీ హోల్డ్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. హోల్డ్ అయిన తర్వాత మీ లిమిట్స్లో ఉన్న పిఎస్కి వెళ్తే ఫర్దర్ ప్రాసెస్ గురించి చెప్తారు. Thanks for watching our video. Please do like, share and subscribe to our YouTube channel. Cheppu Mama.